నమస్తే K24 న్యూస్. గంజాయి తరలిస్తున్న వ్యక్తుల్ని పట్టుకొని మీడియా సమావేశం పెట్టిన తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సిఐ సదన్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కొత్తపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా 3 వ్యక్తులు KTY బైక్ మీద కరీంనగర్ వస్తుండగా వారిని తనిఖీ చేయగా వారి వద్ద 5 కేజీల వరకు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ 3 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. గంజాయికి అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన తెలియజేశారు. క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక 3 వ్యక్తులు అనుమానంగా కనబడి వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేస్తే SI గారు సిబ్బంది వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళను వీడియోలో ఇంటరాక్ట్ చేస్తే వాళ్ళ దగ్గర ఒక బ్యాగు, ఆ బ్యాగ్లో గంజాయి కూడా చూసి ఇమీడియట్గా వాళ్ళకు పక్కన తీసుకొని రెవెన్యూ సిబ్బందిని పంచులుగా వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ సమస్యల్లో ఇంటరాక్ట్ చేస్తే వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ఇంతకుముందు వాళ్ళు గంజా తాగడానికి బానిసై అదే మత్తులో ఉండి జలసాలకు వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా మార్చుకున్నారు. పని చేయకుండా డబ్బులు ఎట్లా సంపాదించడం ఉద్దేశంతో తక్కువ చీప్ రేట్కి ఇక్కడ దొరుకుతుంది అనుకుని వాళ్ళు తెలుసుకోవాలి అనుకొని వాళ్ళు ఒరిస్సా వెళ్ళడం జరిగింది. 4 days బ్యాక్ 3 ఒకటే బైక్ మీద KTM బైక్ మీద ఒరిస్సాకి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి మీద దగ్గర నుంచి 5,000 చెల్లించి 5 కేజీల బంగారం గంజాయి తీసుకోవడం జరిగింది. అక్కడ నుంచి పోలీసుల అంటపడకుండా పోలీసులు తప్పించుకుంటూ వాళ్ళు కరీంనగర్, సిరిసిల్ల మరియు కొన్ని ప్రాంతాల్లో అమ్మడం గురించి వచ్చే క్రమంలో మాకు నమ్మదగ్గ సమాచారం మేరకు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళను ఈరోజు అరెస్ట్ చూపించి రిమాండ్ తరలిస్తున్నాం. దీనిలో చారిత్రకం ప్రదర్శించిన మా సిబ్బందిని మా అధికారులు అభినందిస్తున్నాం. దీనిలో ఒక బైకు, ఫోను మరియు 5 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళకు వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా లేకపోతే ఎవరెవరి కాంటాక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళ డేటా మేము అనలైజ్ చేస్తున్నాం. ఇంకేమన్నా వివరాలు గుంటి నగేష్, సాత్విక్ అండ్ భరత్ కుమార్ ఈ 3 కూడా సిరిసిల్ల జిల్లా వాసులు. ఇంతకుముందు కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయని తెలుస్తుంది. అవి కూడా వీడియోలు తీస్తున్నాం. గాంజా కేసులో ఒక మీద ఒక పోక్సో కేసు ఉందని తెలుస్తుంది. అది కూడా వివరాలు తెలుసుకొని వాళ్ళ మీద ఇంకా కఠిన చర్యలు తీసుకోవడానికి మేము రాష్ట్రీలో అక్కడ మీరు 5,000కు 5 కేజీలు అంటే దీనిలో అందరూ కూడా ఒకతను మాత్రం ఫోటోగ్రాఫర్ డ్రాప్ అవుట్, మిగతా ఇద్దరు కూడా ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్. అంటే ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే పిల్లలు డ్రాప్ అవుట్ అయ్యి పనిపాట చేయకుండా తిరుగుతున్నారో డెఫినెట్గా వాళ్ళకి మళ్ళీ చెడు సోపతి చేసే అవకాశం ఉంది. వాళ్ళ మీద ఒక దృష్టి పెట్టి ఏవైతే ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్, 10th డ్రాప్ అవుట్ ఉన్నారో వాళ్ళను డైవర్ట్ చేస్తే కొంత మనము నేరం ప్రవృత్తి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. లేదు వాళ్ళని అట్లనే వదిలేస్తే వాళ్ళకు ఏం చేయాలో తోయక ఇట్లా బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేసి ఇట్లా కేసుల పాలవుతున్నారు, డ్రగ్స్ అలవాటు పడుతున్నారు, డ్రగ్స్ అమ్మేటువంటి స్థాయి ఉంటుంది వస్తువులు. కాబట్టి ఒక దృష్టి పెట్టి తప్పకుండా మాకు ఇనిషియల్ స్టేజ్లో సమాచారం ఇస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాము. వాళ్ళకి సంబంధించినటువంటి ఫర్దర్ స్టెప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత తల్లిదండ్రులు అలర్ట్ ఉండాలి. తర్వాత స్టూడెంట్స్ కూడా ఎవరితో స్నేహం చేయడం కూడా వాళ్ళు తెలుసుకోవాలి. కొన్నిసార్లు తెలియక వాళ్ళతో మీరు స్నేహం చేయడం వల్ల ఒకసారి తెలియకుండా కూడా మీ మీద ఇట్లాంటి కేసులు కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత అలర్ట్ ఉండాలండి.